రామశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు చిన్నదే కావచ్చు, కానీ దాని వెనుకున్నటువంటి ఆ ఆత్మలో ఉన్నటువంటి ఆర్ద్రత, ఆ ప్రేమ, సమాజం పట్ల ఉన్న బాధ్యత చాలా గొప్పదిగా నేను భావిస్తూ ఇందుకు ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ ఉద్యోగస్తుల తల్లిదండ్రులు అనే అంశమే కాకుండా ఇంకా కొన్ని మార్పులు ఈ సమాజంలో రావటానికి ఒక నైతికపరమైనటువంటి అంశాలలో కూడా మార్పు వచ్చే విధంగా ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. పాఠ్యాంశాల దగ్గర నుంచి అది రావాలి. అధ్యక్ష, మనం ఇప్పుడంతా కూడా అమెరికన్ కల్చర్, యూరోపియన్ కల్చర్ ఆ వైపుగా సమాజం వెళ్ళిపోతూ ఉంది. అంటే పెళ్ళిళ్ళు అయిన వెంటనే ఎవరి బాధ్యతలు వాళ్ళు, తల్లి లేదు తండ్రి లేదు, వాళ్ళ సంపాదనలు, అది ఆ కల్చరు మన భారతదేశంలో కూడా వచ్చింది, మన సమాజంలో కూడా వచ్చింది. ఉమ్మడి కుటుంబం అనేటువంటి ఆ భావన ఇవాళ ఏదో పాత సినిమాలు చూస్తుంటే కనపడుతుంది తప్పితే అది లేదు. అధ్యక్ష, ముఖ్యంగా ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి సినిమాలు, రక్త సంబంధం, రామారావు గారు, సావిత్రి, అన్న చెల్లెలు బంధం, అవి చూస్తుంటే కళ్ళు నీళ్ళు వస్తాయి. అలాగే ఇంకా చాలా సినిమాలు చూస్తుంటే, అంటే అది ఇప్పుడు మచ్చుకు కూడా కనపడట్లేదు. ఆ పాతవి చూస్తుంటే అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ముఖ్యంగా తల్లి లోటు, తల్లిని చిన్నప్పుడే కోల్పోయిన వాళ్ళకి ఆ లోటు తెలుస్తుంది. నేను 4 సంవత్సరాల వయసులోనే మా అమ్మగారిని కోల్పోయా. మా చెల్లెలకి అప్పుడు సంవత్సరంన్నర ఉంటుంది. అందువలన ఉన్నప్పుడు విలువ తెలవదు, లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఆ విధంగా ఇవాళ సంపాదన తప్పితే ఇంకే ఆలోచన లేకుండా చివరికి ఎట్లా తయారయ్యారంటే, ఒకవేళ తల్లిదండ్రులు ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏదైనా సలహా చెప్తుంటే మీదంతా కాళ్ళు ముడుచుకుని ఆ మూలను కూర్చునేదానికి ఏమి మీరు అని వాళ్ళని ఇసుక్కుంటూ ఆ మూలను కూర్చోండి అని అపహాస్యంగా, కొడుకు లేకపోతే ఎక్కువగా కొడుకులు లేకపోతే కోడళ్ళు, కూతురు ఇంకో చోటకు పోయింది, కూతురికి ప్రేమ ఉంటుంది తల్లిదండ్రుల పైన, కానీ కూతురు వీళ్ళు కలిసి ఉంటారు. మళ్ళా ఈ కూతురు కోడలుగా ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ అత్తమామల మీద ఆ ప్రేమ ఉండదు. ఇదంతా విచిత్రంగా ఉంటుంది. అందుకని తల్లిదండ్రుల్ని మూలను కూర్చోబెట్టేటువంటి ఆ సంస్కృతి వలన, లేకపోతే మా పిల్లలు ఉన్నారు, ముందు మా పిల్లలతోనే మాట్లాడుకొని ఉండవమ్మా అని చెప్తారు వీళ్ళు. ఎవరి పిల్లలు, ఏ తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళ పిల్లలను చూస్తున్నారు తప్పితే వాళ్ళ తల్లిదండ్రులను చూస్తలేదు. ఇదంతా కూడా సాంస్కృతికంగా, సామాజికంగా, నైతికంగా కూడా మార్పులు రావాలి. ఈ చట్టపరం అనేది ఇది ఒక కీలకమైన అంశం అయినప్పటికీ కూడా దాని వైపు కూడా విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ జాగ్రత్త కూడా మన ముఖ్యమంత్రి గారు అటువంటి ఆలోచన కూడా చేయాలని నేను వారిని కోరుతా ఉన్నాను. ఇవాళ ఎట్లయిందంటే, కొంతమంది ఏమో గత్యంతరము లేక తల్లిదండ్రుల ప్రేమ ఉండి కూడా వాళ్ళ ఉద్యోగ అవసరాల దృష్ట్యా లేకపోతే అమెరికాలోనూ ఎక్కడో ఉండి తల్లిదండ్రులు వదిలేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే సాధ్యం కావట్లేదు ఇప్పుడున్న సమాజంలో. వారు ఒక చోట ఉంటారు ఉద్యోగం, ఈ పిల్లలు ఈ తల్లిదండ్రులు ఒక చోట ఉంటారు. వారిని ఎలా ప్రేమగా చూడాలి అనే దాని మీద ఆలోచన చేయాలి. మా దగ్గర మా చంద్రరాజేశ్వరరావు గారని, ఆయన చాలా గొప్ప నాయకుడు. ఆయన పేరుతో అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇక్కడే కొండాపూర్లో ఒక స్థలాన్ని కూడా 5 ఎకరాలు అప్పుడు కేటాయించారు. సిఆర్ ఫౌండేషన్ అంటాం అధ్యక్ష. అక్కడ దేశంలో చాలా మా చంద్రరాజేశ్వరరావు గారు ఆయన 100 ఎకరాలు ఉండేది. ఆయన మొత్తం త్యాగం చేసి చివరిలో ఆయన కూడా అదే ఆశ్రమంలో ఉండే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆ విధంగా ఆయన ఆలోచనలోంచి బాగా దెబ్బతిన్నటువంటి వాళ్ళు, పార్టీలో పనిచేసి దెబ్బతిన్న వాళ్ళని, అలాగే ఇతర సామాజికంగా దెబ్బతిన్న వాళ్ళు కూడా అవకాశం కల్పించాలని పెట్టారు. ఆ ఆశ్రమం వాళ్ళ దేశంలో నెంబర్ 1 ఆశ్రమంగా ఉంది, వృద్ధాశ్రమం, ఇక్కడే కొండాపూర్లో. అది ఒక పద్ధతి ఉంటుంది. ఒక పద్ధతి అంటే తల్లిదండ్రులు లేకపోతే ముసలి వాళ్ళని కొడుకులు చేర్పించేది అదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఉంది అధ్యక్ష, అసలు దిక్కు మొక్కు లేకుండా ఎవరు పట్టించుకోకపోతే అనాథలుగా చేర్చేటువంటి ఆశ్రమాలు కొన్ని ఉన్నాయి.
ఇక్కడ నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, అటువంటి నిజంగా అనాథాశ్రమాలని ప్రేమతో కారుణ్యంతో ఆశ్రమాలు నడిపే వాటిని కూడా గుర్తులోకి తీసుకుని వాటిని కూడా నిలబెట్టడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో సమస్య ఉంది అధ్యక్ష. మా దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, మా దగ్గర సింగరేణి ఇటువంటివి ఉంటారు. అక్కడ అంతకుముందు ఒక ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, పేరు ఇక్కడ అవసరం లేదు, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి, రేషన్ కార్డులు కానీ లేకపోతే పెన్షన్స్ కానీ, ఇవి నీ కొడుకు ఉద్యోగం కాబట్టి ఎవరైతే కొడుకులు ఉద్యోగస్తులు ఉంటారో ఆ తల్లిదండ్రులకి ఇవ్వద్దు అంటే ఏంటి, కొడుకులది బాధ్యత అని. ఇవాళ రేపు కొడుకులు పెళ్ళిళ్ళైన వెంటనే వేరు అయిపోతుంది, మనం చూస్తూనే ఉన్నాం. అందువల్ల ఆ తల్లిదండ్రులకు అటు ఇటు దిక్కు లేకుండా చేసే పరిస్థితిలో నుంచి